మస్తాన్ సాయి రెండో రోజు కస్టడీ కొనసాగుతుంది. పలు కీలక విషయాలపై మస్తాన్ సాయిని విచారిస్తున్నారు నార్సింగ్ పోలీసులు. లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి మస్తాన్ సాయిని ప్రశ్నిస్తున్నారు. మస్తాన్ సాయి దగ్గర వందల వీడియోస్, ఫోటోస్ ఉన్నాయన్న ఆరోపణలతో పాటు డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు సమాచారం ఉండటంతో ఆ కోణంలోనూ విచారిస్తున్నారు పోలీసులు. మస్తాన్ సాయికి డ్రగ్స్ రాకెట్ సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఇక మస్తాన్ సాయి అమ్మాయిలకు మత్తుమంది ఇచ్చి వీడియోలు తీశాడని ఫిర్యాదులో తెలిపారు లావణ్య. దీంతో మస్తాన్ సాయి ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశాడని దానిపై వివరాలు రాబడుతున్నారు. రేపు విచారణ అనంతరం మస్తాన్ సాయిని రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరచనున్నట్లు నార్సింగ్ పోలీసులు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మస్తాన్ సాయికి సంబంధించి విచారిస్తూ ఉన్నారు. సో విచారణలో ఏ అంశాలు వెలువడ్డాయి? మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి నిన్న చెంచల్గూడ నుండి తీసుకొని రావడం జరిగింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే మస్తాన్ సాయి నుంచి విచారిస్తున్నారు. మస్తాన్ సాయి పోయి ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించి పూర్తిగా ఆధారాలు సేకరించే పనిలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అందులో భాగంగానే మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఆ లావణ్య ఇచ్చినటువంటి హార్డ్ డిస్క్లో అనేక మంది అమ్మాయిల న్యూడ్ వీడియోస్తో పాటు ఫొటోస్ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడంతో దాన్ని ఓపెన్ చేసి అసలు ఈ ఎవరెవరి అమ్మాయిలు ఎందుకు వాళ్ళ వీడియోలు తీశాడు, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మస్తాన్ సాయి గతంలో కూడా డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడడం జరిగింది. అతనిపై గతంలో ఉన్న కేసులకు సంబంధించి కూడా పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్ రాకెట్లతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఎందుకంటే చాలామంది అమ్మాయిలకి డ్రగ్స్ తీసుకున్నటువంటి వీడియోలను కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. కాబట్టి వాటికి సంబంధించిన అన్నీ కూడా, ఎందుకంటే డ్రగ్స్ రాకెట్స్తో ఎలాంటి లింకులు ఉన్నాయి, అసలు మస్తాన్ సాయికి డ్రగ్స్ ఎవరిచ్చారు, అతను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఈ రోజంతా కూడా మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే విచారించనున్నారు. అతనికి సంబంధించిన సెల్ ఫోన్ను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఆయన సెల్ ఫోన్లో డ్రగ్స్ రాకెట్కి సంబంధించిన నిందితుల కాల్ లిస్ట్ ఏమైనా ఉందా, ఎప్పటి నుంచి వారితో పరిచయం ఉంది, ఎవరెవరు ఇక్కడ పాల్గొన్నారు, అదేవిధంగా మస్తాన్ సాయికి సంబంధించి ఆయన సెల్ ఫోన్లో కూడా కొన్ని వీడియోలు గుర్తించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వాటన్నిటిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే లావణ్య ఫిర్యాదులో అనేక ఆరోపణలు చేసింది. తనని చంపడానికి మస్తాన్ సాయితో పాటు అతని స్నేహితుడు ప్రయత్నించారు, ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారు, కాబట్టి నేను ఫిర్యాదు చేశానని చెప్పేసి కూడా లావణ్య చెప్పింది. ఫిర్యాదులో అనేక అంశాలు ఆమె ప్రస్తావించింది. కాబట్టి తన వీడియోలను కూడా తీసి బ్లాక్మెయిల్ చేసి ఖచ్చితంగా తనను చంపేస్తానని చెప్పేసి బెదిరించాడని చెప్పేసి లావణ్య చెప్పింది. కాబట్టి వాటన్నిటికీ సంబంధించిన ఆధారాలు సేకరించడం కోసమే మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. పోలీసులు ఈరోజు రేపు కూడా ఆ మస్తాన్ సాయిని విచారించి అనంతరం కస్టడీ ముగిసిన తర్వాత ఆయనని కోర్టులో హాజరుపరచనున్నారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి అవసరమైతే మరొకసారి మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం కనబడుతుంది. ఇక మస్తాన్ సాయి తల్లిదండ్రులు మాత్రం లావణ్యనే మస్తాన్ సాయిని బ్లాక్మెయిల్ చేస్తుంది గత 3 సంవత్సరాల నుంచి అని చెప్పేసి మస్తాన్ సాయి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఎందుకంటే మస్తాన్ సాయితో కలిసి లావణ్య తిరిగింది, ఆమెకు సంబంధించిన వీడియోలు అన్నిటిని కూడా చూపించి ఏదైతే మస్తాన్కి సంబంధించిన ఎవిడెన్స్ కోసమే మస్తాన్ సాయి ఆమెకు సంబంధించిన వీడియోస్ కలెక్ట్ చేశారని చెప్పేసి కూడా మస్తాన్ సాయి తల్లిదండ్రులు చెప్తున్నారు. కానీ లావణ్య గత కొన్ని రోజుల నుంచి కూడా మస్తాన్ సాయి తనను బెదిరింపులకు పాల్పడుతూ తనను చంపే వరకు కూడా వచ్చాడు. కాబట్టి నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను, పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు, కాబట్టి కోర్టులోనే ఈ కేసును చూసుకుంటాము, నాకు సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా పోలీసులకు అందజేశాను, అందుకే మస్తాన్ సాయిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని చెప్పేసి లావణ్య చెప్తుంది. కానీ మస్తాన్ సాయి ఎంతమంది వీడియోలు తీశాడు, అసలు ఈ అమ్మాయిలందరినీ ఎవరు పరిచయం చేశాడు, ఎక్కడెక్కడ తీసుకెళ్లి ఈ వీడియోలు తీశాడనే దానిపై పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే దాదాపు 40 నుంచి 50 మంది అమ్మాయిల వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా లావణ్య చెప్తుంది. కాబట్టి
హార్డ్ డిస్క్లో 250 నుంచి 300 వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని పోలీసులు విచారిస్తే నిజాలన్నీ బయటకు వస్తాయని చెప్పేసి కూడా లావణ్య చెప్పడం జరిగింది. కాబట్టి ఆ హార్డ్ డిస్క్తో పాటు మస్తాన్ సాయికి సంబంధించిన ఫోన్ కూడా ఈ కేసులో కీలకం కాబోతుంది. అసలు మస్తాన్ సాయికి ఈ అమ్మాయిలను ఎవరు పరిచయం చేశాడు, వారిని మత్తుమందిచ్చి వీడియోలు తీయాల్సిన అవసరం మస్తాన్ సాయికి ఏముంది, వాటికి సంబంధించి ఎంతమందిని ఇప్పటివరకు బ్లాక్మెయిల్ చేశాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతనికి సహకరించింది ఎవరు, ఇంకా మస్తాన్ సాయి ఒకడే ఉన్నాడా, ఇతనితో పాటు ఎవరెవరు సహకరించి ఆ వీడియోలు తీశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా మస్తాన్ సాయి ఇచ్చే సమాచారంతో ఇంకా అరెస్టులు కూడా ఈ కేసులో ఉండే అవకాశం కూడా కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.